ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జిల్లా కోర్టు ముందు ప్రత్యక్షమయ్యారు. రెండో కేసు పెట్టినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోర్టుకొచ్చారు. బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరిగింది. అనంతబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. అనంతబాబుపై నమోదైన రెండో కేసులో చట్ట ప్రకారం చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. రెండో ముద్దాయి ఎమ్మెల్సీ భార్య లక్ష్మీదుర్గను హౌస్ అరెస్ట్ చేయొద్దని పేర్కొంది. మరోవైపు సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురిచేశారని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన ఇంకో కేసులో అనంతబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోర్టు ప్రాంగణం చుట్టూ అనంతబాబును అరెస్ట్ చేయడానికి మోహరించారు పోలీసులు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీని తీసుకెళ్లి 41C నోటీసు జారీ చేయనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రియా, రాజమండ్రి జిల్లా కోర్టు వద్ద హైటెన్షన్ నెలకొన్నది. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయడానికి ఇక్కడ పోలీసులు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ కోర్టు జిల్లా కోర్టు చుట్టూరు కూడా పోలీసులు ఆవరించి ఉన్నారు. అతను ఏ విషయంలోనైనా బయటకు వచ్చిన క్షణంలో ఆయన అరెస్ట్ చేసి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కు తీసుకుని అవకాశం ఉన్నది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై రాజమండ్రి జిల్లా కోర్టులో ఈవేళ విచారణ జరిగింది. అయితే ఇది విచారణ సంబంధించి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై అనంతబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కోర్టు వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ వాయిదా ఎప్పటికనేది అంటే 28గా లేకపోతే 29గా వాయిదా వేస్తారనేది సాయంత్రం 4 గంటలకి చెప్తానని చెప్పి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసులోని సంబంధించి అంటే అనంతబాబుపై నమోదైన రెండవ కేసులోని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించడం జరిగింది. అలాగే రెండవ ముద్దాయి అయిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను కూడా హౌస్ అరెస్ట్ చేయవద్దని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అనంతబాబు స్వయంగా రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుకు హాజరు కావడం జరిగింది. అలాగే ఇకపై మరోవైపు సాక్షులను బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం వంటి ఆరోపణలతోటి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అనంతబాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేయడం జరిగింది. అలాగే జిల్లా కోర్టు ప్రాంగణం అంతా కూడా పోలీసులు మోహరించున్నారు. అనంతబాబును అదుపులో తీసుకుని ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కి తరలించడానికి ప్రయత్నాలు అయితే కొనసాగడం జరుగుతున్నది. ఒకవేళ ఈతనికి కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ 41C నోటీసు జారీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ న్యాయవాదులు అయితే అనంతబాబు తరపు న్యాయవాదులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.